Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. అఖండ 2 సినిమా రిలీజ్ అర్ధంతరంగా ఆగిపోయింది. అటు తెలుగు ప్రభుత్వాలు రెండూ కూడా ఈ సినిమాకి అండగా నిలబడ్డాయి. సినిమా టికెట్ ధరల పెంపు దగ్గర నుంచి ప్రీమియర్ షోల వరకు పర్మిషన్స్. ఇప్పుడు ఆగిపోయిన తర్వాత మళ్ళీ రివైజ్ చేసి సినిమాని థియేటర్లకు తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి. పైగా సినిమా ఇండస్ట్రీని ఆదుకునేందుకు అనేక అంశాలని మేళవిస్తూ తెలంగాణ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలిచేటువంటి ప్రయత్నం చేసింది. వాటన్నిటిని అమల్లో చేయడానికి అవకాశం ఉంటుందా? ఈ అంశాన్ని విశ్లేషిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. సినిమా ఆగిపోయింది, మళ్ళీ రేపో మాపో అంటున్నారు. సరే, ఒక 2 రోజులు టైం తీసుకుని వచ్చినా గానీ ప్రభుత్వాలు అయితే సహకరించి ఇప్పుడు ఆ జీవోలు ఇవన్నీ కూడా డేట్స్ వెళ్ళిపోయినాయి వెనక్కి. ఏంటి నెక్స్ట్ మళ్ళీ పరిస్థితి? మొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సింది ఏం అవసరం లేదు. యాక్చువల్ గా జీవో వచ్చింది, అది కనుక ఇవాళ రేపట్లో అయితే జీవో అమల్లోనే ఉంటుంది. అది జీవో అనేటువంటి తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేసింది. 20% కార్మికులకు ఇవ్వాలనేటువంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటిది కాదు. ధరల పెంపుకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం అది కామన్ ఫ్యాక్టర్, అదే ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే సినీ కార్మికులకు 20% ఇవ్వాలనేటువంటిది పెట్టింది. అది FDC ద్వారా కలెక్ట్ చేసేస్తారు. ఆ 20% ఏదైతే ఎక్స్ట్రాగా పెట్టినందువల్ల టికెట్ వచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉంటుందో దానికి చాలా రూపకల్పన ఉంది. అంత ఈజీగా 20% తీసి ఇచ్చేయటం కాదు. అసలుకే బొక్కొచ్చుదేమో తెలియని పరిస్థితులు కూడా వస్తాయి కదా, అక్కడ ఎదురవుతాయి కదా. నీకు 20% పెంచినందు వల్ల తాత్రాన సూపర్ డూపర్ హిట్లు అయిపోయి అక్కడ కలెక్షన్ వచ్చేస్తాయనేటువంటిది ఏమి లేదు. ఈ టికెట్ రేట్లు 20% పెంచేది, రేట్లు పెంచుకోమన్నారు కదా, ఒక వారం రోజులు పెంచుకోమంటారు. వారం రోజులు కాదు, 3వ రోజుగా వద్దు మర్రు అని నిర్మాత 3 రోజులే ఇచ్చారు. మొద్దు మర్రు అని మీ నిర్మాత మొత్తుకునే టైం వచ్చింది ఆ సినిమా టాక్ను బట్టి. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వరకు అలాంటిది ఇచ్చారు. ఆ జీవో కూడా అమల్లోకి వస్తుంది. అది ఆ మేరకు కలెక్ట్ చేసి ఇచ్చేటువంటి బాధ్యత FDC అంటే అధ్యక్షుడు దిల్ రాజు గారు. ఆ దిల్ రాజు గారే మళ్ళీ సినిమా డిస్ట్రిబ్యూటర్ కూడా కదా తెలంగాణలో, ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. కాబట్టి అది తెలంగాణలో అమలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సినిమా రిలీజ్ కనుక ఇమీడియట్ గా మీరు అన్నట్టుగా ఇవాళ రేపో మళ్ళీ అయితే ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి. ఓ వారం 10 రోజులు వెనక్కి వెళ్ళింది అనుకోండి, సాల్వ్ అయ్యేట్టుగా కనిపించట్లేదని చర్చ నడుస్తుంది. రకరకాల అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఒక వారం రోజులు వెనక్కి వెళ్తే మళ్ళీ ఏంటి ప్రొసీజర్ గవర్నమెంట్ మళ్ళీ సేమ్ అప్లై అవుతుంది. అలాగే 20% చేసే సినిమాకి మంచి స్టాక్ ఉంది కాబట్టి. ఇంకోటి కూడా ఏంటంటే టికెట్ రేట్లు అబ్రాహ్మణంగా ఏం పెట్టలేదు. కేవలం 600 రూపీస్కే పెంచుకోండి. మామూలుగా ఉండేటువంటి టికెట్ల మీద 150-200 రూపాయలు మాత్రమే పెంచుకునేటువంటి ఛాన్స్ వచ్చింది కాబట్టి పెంచుకోమన్నారు. వీళ్ళు కూడా అదే అడిగారు, అంతకుమించి ఓవర్ రేట్లు పెట్టకుండా ఎంత అయితే నిర్మాత రిక్వెస్ట్ చేశారో ఆ మేరకు ఇచ్చారు. కాబట్టి ఆ రేట్లు కూడా అధికంగా లేవు కాబట్టి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చిన దాంట్లో 20% ఇవ్వటం అనేటువంటిది వసూలు చేసే బాధ్యత FDC. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అని ప్లాన్ చేశారు, పాన్ ఇండియా సినిమా అని చెప్పి అన్నారు. అన్నిటికీ కారణం బడ్జెట్ తోనే వస్తుంది సమస్య అని చెప్పని కూడా అంటున్నారు. సో ఈ అఖండ సినిమాకి సంబంధించి ఈ బడ్జెట్ రిలేటెడ్ కానీ, రిలీజ్ రిలేటెడ్ కానీ, సినిమా వేసినటువంటి అంచనాలకు తగ్గట్టుగా రిటర్న్స్ రాబట్టడంలో కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. చాలా స్మూత్ రిలీజ్ అనేటువంటిది నిన్నటి దాకా అందరూ విశ్లేషించింది. అంత పెద్ద మార్కెట్ యాక్చువల్ గా బాలకృష్ణ గారి మార్కెట్ అనేది గతంలో లెజెండ్ వీటితోటి ఒక రేంజ్ కి పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు దిస్ ఈస్ ద హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం ఇన్ హిస్ కెరీర్ అనేటువంటి వచ్చింది. కాకపోతే దానికి తగ్గ స్థాయిలో ఫస్ట్ పాన్ ఇండియాగా అవుతుంది కాబట్టి గతంలో ఈ పాన్ ఇండియాగా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో అదర్ లాంగ్వేజ్ లో హిట్ అవ్వటం జరిగింది. కానీ ఇది రిలీజే పాన్ ఇండియా లెవెల్ ప్లాన్ రిలీజ్ కాబట్టి ఆ హైప్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి అది మంచి ప్రాఫిటబుల్ గానే రిలీజ్ కి రెడీ అయింది అనేటువంటిది అర్థమైంది. సినిమా బాలకృష్ణ గారు సినిమా హీరో, బాలకృష్ణ గారు ఏమి పరిష్కారంలో ఇన్వాల్వ్ కావట్లేదు. అంటే మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నది ఇది ఓవరాల్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ గా బరస్ట్ అనేటువంటి బబ్లు. దాంతో ఇప్పుడు ఎవరు మాత్రం ఆయన దగ్గరికి అప్రోచ్ చేయగానే ఆయన చేసేది ఏమి లేదు. ఇప్పుడు జరగబోయే వాటిలో ఏదైనా ఆయన వైపు నుంచి ఒక కాంట్రిబ్యూషన్ కానీ, ఆయన దగ్గర నుంచి ఒక హామీ కానీ వస్తుంది ఏమనేటువంటిది చూడొచ్చు. అంటే ఆయన ఒక హీరోగానే కాకుండా పొలిటికల్ గా కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్. ఆయన ఎమ్మెల్యే పొలిటికల్ గా అంటే మన జీవో ఏదైనా చేయండి సార్, ఏదైనా ఫేవర్ గా టికెట్ రేట్లు పెంచండి సార్ అంటే దాంట్లో ఇంటర్వ్యూ అవుతారు. కానీ పొలిటికల్ గా దీంట్లో చేయగలిగేది ఉండదు. ఇక ఈ పరిస్థితి ఆయనకి ఎప్పుడు జరగలేదు కదా. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారో, ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది తెలియదు. గతంలో చాలా సినిమాలకు జరిగినాయి అంటే ఆ సినిమాల తాలూకు ఇవన్నీ తెలుసు అందరికి. ఈ ప్రాబ్లం లో పడబోతుంది, ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని భుజం కాయాలి అనేటువంటి అవేర్నెస్ ఉంది. ఇది అలాంటిది ఏం జరగలేదు. ఢిల్లీ, లక్నో అంత దేశం అంతా తిరిగి వచ్చారు. ఆ ప్రయత్నాల్లో ఉండొచ్చి రాత్రే కదా ఆయన ఊర్లో కాలుమోపింది. వచ్చి పొద్దున కల్లా ఇది జరిగింది. ఆయన ఏమో రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది కదా బాలకృష్ణ గారు. ఎలా రియాక్ట్ అవుతారు అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఇష్యూలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వీళ్ళు ఎమికబుల్ గా సాల్వ్ చేసుకోవడం ఒక పద్ధతి, రెండోది లీగల్ గా క్లోజ్ చేసుకోవడం రెండోది. ఎటువైపు వెళ్తున్నారు? లీగల్ గా ఉన్న ఇష్యూస్ ని
క్లోజ్ చేసేదానికి కానీ ఇప్పుడు వీళ్ళు మధ్య ఒక కాంప్రమైజ్ అయితే సినిమా రిలీజ్ అవ్వచ్చు. బట్ లీగల్ ఇష్యూస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లీగల్ గా వెళ్తే జీవితాలు తెల్లారిపోతాయి. లీగల్ గా కాకుండా ఆన్ టేబుల్ అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకొని బాబు ఇది కాదు ఇది కాదు అని. వీళ్ళకి ఏంటంటే ఈ నిర్మాతలకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడాను ఇంత పెద్ద పెద్ద సంవత్సరాలన్నీ కూడా ఓ లైన్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. వీళ్ళకి నెక్స్ట్ సినిమా అనేటువంటిది లేదు. నెక్స్ట్ సినిమా అనేటువంటిది సెట్స్ మీదనో లేకపోతే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంటే ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమాలో చూసుకుందాంలే అనుకొని అవతల బయ్యర్స్ కానీ ఫైనాన్సర్స్ కానీ వీళ్ళు ఆగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సినిమా అనేటువంటి ఇద్దరు మెటీరియల్ ఇప్పుడు చూడండి, ఏ నిర్మాణ సంస్థను తీసుకున్నా సరే పెద్ద నిర్మాణ సంస్థ ఏదైనా ఒక 2-3 సినిమాలను లైనప్ లో పెడుతుంది. పలానా రోజు నుంచి చిరంజీవి గారితో డేట్స్ ఉన్నాయి, పలానా రోజు నుంచి పవన్ కళ్యాణ్తో ఉన్నాయి, లేదా మహేష్ బాబుతో ఉన్నాయి, ప్రభాస్. ఈ లైనప్ ఉంటుంది. ఈ లైనప్ ఉండటంతో ఏం చేస్తారంటే సినిమా వ్యాపారమే అది. ఈ సినిమా పోతే ఇంకో సినిమా, ఈ సినిమా పోతే ఇంకో సినిమా అనేటువంటి. కానీ వీళ్ళకి నెక్స్ట్ సినిమా అనేటువంటి మెటీరియలైజ్ కాకపోవటం వల్ల నెక్స్ట్ ఏంటి అనేటువంటి దాని మీద ఒక సందిగ్ధత ఉంది. అందువల్ల ఇది ఉపద్రవం ముంచుకురావడానికి కూడా కారణం అది కూడా. సో ఒకసారి ఇది రిలీజ్ అయ్యి టాక్ అయిపోతే నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ దొరకరు అనేటువంటి అభిప్రాయం వల్ల ఇప్పుడు అఖండ సినిమాకి దెబ్బ పడింది అంటారు. కొంత ఎగ్జాక్ట్ అది కూడా కొంత కారణం అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెడ్డెవడు రాజెవడు అనేటువంటి సామెత లాగా ఉంటుంది అనమాట. అందుకనే ఈ ఇంత పీకల మీద కూర్చోవటం, ఎంత పీకల మీద కూర్చున్నా ఏదైనా సినిమా ఇండస్ట్రీలో మాత్రం దీని మీద ప్రతి ఒక్కరు ఒక నిరసన వ్యక్తం అనుభవం తీసుకొచ్చినట్టు ఉంది ఇండస్ట్రీ కూడా ఈ సమస్య. అంటే గతంలో జరిగిన కొన్ని సినిమాలకు అదే నేను చెప్తున్నాను. రేపు పొద్దున రిలీజ్ అనగా ఈ రోజు స్టేలు ఇవ్వటం అనేటువంటిది కోర్టులలో న్యాయస్థానాల్లో కూడా దాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. నీకు ఉద్దేశం ఉంటే నీ కథను కాజేశారనుకుంటున్నావు, లేకపోతే నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావు, దీని మీద వివాదాలు అనుకుంటే సినిమాకి పబ్లిష్ అనేది 2 రోజుల కింద స్టార్ట్ అవుతుంది. ఈ డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అనేటువంటిది ఎప్పటి నుంచి అనౌన్స్మెంట్ అవుతుంది జరుగుతుంది. అలాంటప్పుడు ఉద్దేశపూర్వకంగానే రేపు పొద్దున్న రిలీజ్కి అడ్డం పెట్టాలనేటువంటి దీన్ని వాళ్ళు పెడితే మాత్రం న్యాయస్థానాల దగ్గర నుంచి ఇంత దారుణమైన తీర్పు అనేటువంటిది ఇంత దగ్గర రావటం అనేటువంటిది చాలా గొడ్డలి పెట్టు లాంటిది. ఈ ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల్ని ఆపేటువంటి అవకాశాన్ని కొన్ని న్యాయస్థానాలు పరిశీలించాలి అనేటువంటిది మాత్రం. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ గురించి. ఇది సినిమా రిలీజ్ కి సంబంధించి స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్ని ఈ 2-3 రోజుల్లో కనుక రిలీజ్ ఖరారు అయితే యథాతథంగా అమలు చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇక న్యాయస్థానాలు ఇలాంటి అంశాలపై తీర్పులు ఇచ్చేటప్పుడు అవి దురుద్దేశపూరిత చర్యలా కావా అని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.